అండి, బాగున్నారా? నేనైతే ఈరోజు మా ఇంట్లో మునక్కాయ రసము దాని కాంబినేషను మసాలా ఆమ్లెట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈజీగా టేస్టీగా చేస్తాను. ముందుగా అయితే పప్పు పెట్టేసుకుంటున్నాను. 1.5 గరిటె ఆయిల్ వేసేసుకొని ఇలాగా పప్పు దినుసులని వేయించాక ఒక గుప్పెడంతా అల్లం అంతా ఇలా తురుముకొని వేసేసుకోనండి. తర్వాత సాంబార్ పొడి ప్యాకెట్లు ఎంటీఆర్ 2 తీసేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ ఇక్కడే చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. ఆయిల్లో వేసాక కరివేపాకు వేసేసుకొని నేనైతే ఇక్కడ ఒక కప్ అంతా కందిపప్పు మిశ్రమాన్ని ఇలా ఉడికించుకొని వాటర్లోకి వేసేస్తున్నాను. తర్వాత గుప్పెడు బెల్లం వేస్తున్నాను, గుప్పెడు సాల్ట్ వేస్తున్నానండి. ఇది గమనించండి. ఇలా వేసేసుకొని 1/2 లీటర్ వాటర్ వేసుకొని బాగా తెరలాక దింపేసేసుకోనండి. తర్వాత దీని కాంబినేషన్ అయితే ఆమ్లెట్ బాగుంటుంది కదా. నేను ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని ఒక స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ పౌడర్, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకొని అవన్నీ బాగున్న తర్వాత ఇలాగ వేసేసుకోనండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే నేను ఈరోజు స్పెషల్ ఇలాగే చేసేసుకున్నాను. మునక్కాయల రసం, దీని కాంబినేషన్ మసాలా ఆమ్లెట్ బాగుంటుంది కదా. మరి ఈ కాంబినేషన్ ఎవరికి నచ్చుతుందో కమెంట్ చేయండి ఖచ్చితంగా. మరి కావాలంటే మన ఛానల్ని విజిట్ చేయండి, హ్యాపీగా చూసేయండి, మీరు ట్రై చేయండి.